జీవితంలో ఏది మీకు ఎదురొచ్చివ్వదు. మీరే ఎదురెళ్ళి తీసుకోవాలి. అది సంతోషమైనా, గెలుపైనా. లైఫ్ అంటే ఎప్పుడు బెటర్ కోసం ప్రయత్నించటం. ఒక్కోసారి ఫెయిల్ అయినా మళ్ళీ ట్రై చేయటం. భవిష్యత్తు చాలా బాగుంటుందని తెలిసినప్పుడు కొన్ని నెలలు కష్టపడటానికి ఆలోచించటం ఎందుకు? మీరు నిజంగా శ్రద్ధ వహించి మీ పని చేస్తుంటే మిమ్మల్ని ముందుకు నెట్టవలసిన అవసరం లేదు. మీ లక్ష్యమే మిమ్మల్ని ముందుకు లాక్కెళ్తుంది. మనిషికి బాధ ఎప్పుడు తన వద్ద లేని వాటి గురించే. కానీ ఉన్నవాటి గురించి ఆలోచిస్తేనే కదా సంతోషం అంటే ఏంటో తెలిసేది. ఓటమి అంటే పడిపోవటం కాదు, తిరిగి లేవటానికి ప్రయత్నించినప్పుడే నిజమైన ఓటమి. సహాయం చాలా విచిత్రమైంది. మీరు చేస్తే ప్రజలు మర్చిపోతారు, చెయ్యకపోతే గుర్తుంచుకుంటారు. జీవితంలో గెలవాలంటే యుద్ధం చేయటమే కాదు, దాన్ని నివారించటం కూడా తెలుసుండాలి. ఎందుకంటే తెలివిగా తగ్గటం కూడా పెద్ద విజయమే. కొన్నిసార్లు నిన్ను వెతుక్కుంటూ ఎవరొస్తున్నారో తెలుసుకోవాలంటే నువ్వు దారి తప్పిపోవాల్సిందే. కళ్ళను కన్నీళ్లు కడిగిన తర్వాతే కొందరి నిజ స్వరూపం స్పష్టంగా చూడగలరు. ఏ బంధంలోనైనా ఇద్దరూ ఒకరినొకరు కోల్పోతారేమోనని భయం ఉన్నప్పుడే సంబంధం శాశ్వతంగా ఉంటుంది. మంచి చేస్తే గుర్తింపు రాలేదని చెడును ఆశ్రయిస్తే మీ పతనం మీరే కొని తెచ్చుకున్నట్లే. ఒక్క నిమిషంలో జీవితం ఏమీ మారదు, కానీ ఆ ఒక్క నిమిషం ఆలోచించి తీసుకున్న నిర్ణయం మాత్రం జీవితాన్ని మార్చేస్తుంది. వెనకపడినట్లు అనిపిస్తే తిరిగి పుంజుకోవాలి, కానీ దిగులు పడి ఆగిపోకూడదు. నీకు నచ్చని పనిని ఎవరో ఏదో చేయించేలోగా నీకు నచ్చిన పనిలో గెలిచి 10 మందికి దారి చూపించు. చెమట చుక్కల విలువ తెలియని వారికి కన్నీరు చుక్కలే మిగులుతాయి. ఎవరికీ సాధ్యం కానిది చేసి చూపిస్తేనే నీ సత్తా ఏంటో లోకానికి అర్థమవుతుంది. కాలంతో పాటు మౌనంగా ఉండి చూడు, నీకే తెలుస్తుంది. నువ్వు పలకరిస్తే కానీ పలకని బంధాలేవో, నీ పలుకు కోసం ఎదురుచూసే బంధాలేవో. కంటిలో నుండి వచ్చే కన్నీరు అందరికీ కనిపిస్తుంది. గుండెలో ఎంత బాధ ఉందో ఎవరికీ తెలియదు. అందుకే కావలసిన వారి దగ్గర ఏడుస్తారు, అందరి ముందు ఆ బాధను దాచేస్తారు. తిరుగుతున్న గడియారం, మారుతున్న క్యాలెండర్ పేజీలు మీకు నేర్పించే పాఠం మీకేదీ సొంతం కాదు. ఎవరి కోసమో నీ జీవితం ఆగిపోకూడదు. ఆరోగ్యం ఒక్కటి లేకుంటే మిగతావన్నీ సున్నానే. ఒకరి మోసం బయటపడ్డ తర్వాత నిలదీయటానికి ప్రయత్నించకు. ఎందుకంటే వాళ్ళు చేసింది కరెక్టే అని సమర్థించుకోవటానికి, తిరిగి నీపై నిందలు వేయటానికి వెనుకాడరు. మనసులో విషం పెట్టుకొని పైకి నవ్వుతూ మాట్లాడేవాళ్ళు చుట్టూ చాలామందే ఉన్నారు. జీవితంలో ఏదైనా మోసం చేసి సంపాదించటం చాలా సులువు, కానీ నిజాయితీగా సంపాదించటం చాలా కష్టం. అది డబ్బైనా లేదా మనుషుల ప్రేమైనా. మొదటి దానికి తెలివి సరిపోతుంది, కానీ రెండో దానికి ఓపిక, సహనం ఉండాలి. ఎవరి ఆకలైనా తీర్చటంలో ఎప్పుడూ ఆప్తుడిలా ఉండు. ఎవరి కష్టాన్నైనా పంచుకోవటంలో ఎప్పుడూ మిత్రుల్లా ఉండు. ఎవరు మంచి చెడులైనా తెలుసుకోవటంలో ఎప్పుడూ బంధువులా ఉండు. అది నీకు జీవితంలో గొప్ప వరంగా పనిచేస్తుంది. అబద్ధాలతో, మోసాలతో కీర్తి ప్రతిష్టలు ఎంత గొప్పగా నిర్మించుకున్నా అవి కుప్పకూలిపోవటానికి ఒక్క నిజం చాలు. అందుకే కష్టమైనా సరే నీతిగా బ్రతకటమే మనిషికి ఉత్తమమైన మార్గం. జీవితం 4 అక్షరాలే, కానీ అందులో ప్రయాణం అంతు చిక్కని అన్వేషణ. కనిపించే ప్రతి సంతోషం వెనుక కనిపించని కన్నీళ్లు చాలా ఉంటాయి. చిమ్మ చీకట్లో ఉన్నప్పుడు చిన్న వెలుగు కనిపిస్తే ఎంత ధైర్యంగా ఉంటుందో, మీరు కష్టంలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఓదార్చే ఒక్క వ్యక్తి మీతో ఉంటే అంతే ధైర్యంగా ఉంటుంది. ఈ రోజుల్లో ఎంత తక్కువ మాట్లాడితే అంత విలువ, ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం. మోసేది బరువు అనుకుంటే దింపేయాలనిపిస్తుంది. అదే బాధ్యత అనుకుంటే ఎంత బరువైనా మోయాలనిపిస్తుంది. జీవితంలో ఎవరినైనా క్షమించండి, కానీ మీ సహాయం తీసుకొని మళ్ళీ మిమ్మల్ని వెన్నుపోటు పొడిచే వాళ్ళని మాత్రం ఎప్పటికీ క్షమించకు. ప్రతి ఉదయాన్ని ఇష్టంగా ప్రారంభించు. అన్ని కష్టాలు వాటంతట అవే దూరం అవుతాయి.
పుస్తకంలో రాయలేని అక్షరాలే సంతోషాలు. ఎంత రాసినా మిగిలుండేవే బాధలు. జీవితంలో నటించే వారితో ప్రయాణం ఎప్పటికీ గమ్యం చేరుకోదు. భయం అనేది ఓటమికి చిరునామా, పట్టుదల అనేది విజయానికి చిరునామా. భయపడిన వారికి విజయం వరించదు, పట్టుదల ఉన్నవారిని ఓటమి భయపెట్టదు. మీ చేతిరాతలు ఉన్నంత అందంగా తలరాతలు ఉండవు. ఉన్నదానితో సంతోషంగా బ్రతకటాన్ని గర్వంగా భావించేవారు ఎప్పుడు మనశ్శాంతిగా ఉంటారు. జీవితంలో కొన్నిసార్లు నువ్వు ఎదుర్కొనే అవమానాలే నిన్ను ఆకాశమంత ఎత్తుకెదిగేలా చేస్తాయి. మనసుకు మంచి మేత పెట్టకపోతే నీ లోపలది ఎప్పుడు చెడు ఆలోచనలనే పుట్టిస్తుంది. జీవితంలో మనిషి పైకి ఎదిగే కొద్దీ గొప్ప సవాళ్లు ఎదురవుతూనే ఉంటాయి. వాటికి భయపడితే ఎదుగుదల ఆగిపోతుంది. భయపడకుండా ముందుకు సాగితే మరింత పైకి ఎదిగే అవకాశం లభిస్తుంది. మనిషికి తనలో ఉన్న ఓరలేని గుణమే పెద్ద శత్రువు, తనలో ఉన్న ఓర్పు గుణమే పెద్ద మిత్రుడు. ప్రయత్నించడం నేర్చుకోకుండా ఎవరూ ఏ గొప్ప కార్యాన్ని సాధించలేరు, ఎవరూ ఏ గొప్ప సంతోషాన్ని చూడలేరు. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్నవారు గెలుపు రహస్యాన్ని సులువుగా తెలుసుకోగలరు. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోలేని వారు గెలుపు రహస్యాన్ని అంత సులువుగా తెలుసుకోలేరు. నీ మనసును నువ్వు పదే పదే పొగుడుకోవటం నీకెంత మేలు చేస్తుందో పదే పదే తిట్టుకోవటం అంతే కీడు చేస్తుంది. నీ సంతోషాలను జీవితంలో రెండింతలు మూడింతలు చేసేది నీ మంచి మనసు, నీ మంచి గుణమే. గర్వంగా బ్రతకటానికి ఆస్తులు అంతస్తులే అవసరం లేదు. కొంచెం నిజాయితీ, కొంచెం ఆత్మస్థైర్యం ఉంటే చాలు. మంచివారితో ఎప్పుడు మంచిగా ఉండు, చెడ్డవారితో కూడా ఎప్పుడు మంచిగానే ఉండు. నిన్నందరూ దేవుడి కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. తనకు తాను చెడు చేసుకుని గుణం, అలాగే ఇతరులకు కూడా చెడు చేయకూడదని భావించే గుణం ఉంటే చాలు. నిజంగా నీలో భగవంతుడు ఉన్నట్లే. పరిస్థితులు బాగా లేనప్పుడే మనిషికి భక్తి, భయం, బాధ్యత, సహనం, ఓపిక, తెలివి, ధైర్యం అన్నీ ఉండాలి. పరిస్థితులు బాగా ఉన్నప్పుడు అవేవి లేకపోయినా పెద్ద ఇబ్బంది ఉండదు. ఎవరికైనా సంతోషాన్ని పంచుకోవటం చాలా సులువే, కానీ బాధను పంచుకోవటం చాలా కష్టం. మొదటిది చాలా తేలికైంది, కానీ రెండవది అంత తేలికైంది కాదు. జీవితంలో గెలవటం అంటే ఏదో ఒకదాన్ని సాధించటం కాదు, ఏం సాధించుకున్నా ఎప్పుడు బ్రతకటం. జీవితాన్ని గురించి ఎవరు ఏం మాట్లాడినా దాన్ని స్వయంగా అనుభవించిన వారికి మాత్రమే అందులోని బాధ, అందులోని సంతోషం అర్థమవుతుంది. జీవితంలో కొన్ని బాధ్యతలు బాధ అనుకోవటం కంటే సంతోషం అనుకోవటం ఎక్కువ ధైర్యాన్ని ఇస్తుంది. కొన్ని బాధ్యతలు సంతోషం అనుకోవటం కంటే బాధ అనుకోవటం ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది. జీవితంలో మనిషి ఎక్కువ ఆనందాన్ని పొందాలంటే ఎక్కువ ఇవ్వటం నేర్చుకోవాలి. ఎక్కువ సంతోషాన్ని అనుభవించాలంటే తక్కువ తీసుకోవటం నేర్చుకోవాలి. మనశ్శాంతి లేని చోట కోట్లు ఉన్నా రుచించదు. మనశ్శాంతి ఉన్న చోట కోటికి లేకున్నా బాధ అనిపించదు. జీవితంలో కొన్నిసార్లు గెలవటం కంటే ఓడిపోవటం ఎక్కువ మనశ్శాంతిని ఇస్తుంది. కొన్నిసార్లు ఓడిపోవటం కంటే గెలవటం ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది. జీవితంలో మనిషి ఎక్కువ ఆనందాన్ని పొందాలంటే ఎక్కువ ఇవ్వటం నేర్చుకోవాలి. ఎక్కువ సంతోషాన్ని అనుభవించాలంటే తక్కువ తీసుకోవటం నేర్చుకోవాలి. జీవితంలో ఏదైనా ప్రయత్నించి చూడటమే అదృష్టం. ఏది ప్రయత్నించక అన్ని పొందాలనుకోవటమే దురదృష్టం. జీవితంలో అందరూ నీ వెనుక ఉన్నప్పుడు నిన్ను నువ్వు నమ్ముకో. ఎవరూ నీ వెనక లేనప్పుడు భగవంతుణ్ణి నమ్ముకో. ఈ రోజుల్లో ఒంటరిగా బ్రతకటం, ఒంటరిగా బాధలను భరించడం తెలియకపోతే బ్రతకలేరు. జీవితంలో చిన్న చిన్న సమస్యలు ఎదురైనప్పుడు నీ చుట్టూ ఉన్న వారి గురించి పెద్దగా తెలియదు, కానీ పెద్ద పెద్ద సమస్యలు ఎదురైనప్పుడే నీ వారు ఎవరు, నీ వారు కాని వారు ఎవరు అనేది అర్థమవుతుంది. జీవితంలో మనిషికి ఎక్కువ మనశ్శాంతినిచ్చేది డబ్బు, దానితో పాటు వచ్చే సంతోషం. కానీ మనశ్శాంతిని పోగొట్టేది, ఆ డబ్బును కూడా భయపెట్టేది విధిరాతే. మంచి భవిష్యత్తుకు డబ్బే పునాది. అది లేకపోతే ఎన్ని ఉన్నా ఎందరున్నా వృధానే. జీవితంలో నీకు నువ్వు బెటర్ అనిపించినప్పుడు ఇతరుల విమర్శలు పట్టించుకోవద్దు. ఇతరుల పొగడ్తలు లెక్క చేయవద్దు. ఎందుకంటే
వాటి గురించి ఆలోచించడం మొదలు పెడితే జీవితంలో ఏదీ సాధించలేవు. మంచి జ్ఞాపకాలు ఓ మంచి పుస్తకం లాంటివి. వాటిని ఎన్నిసార్లు తిరిగేసినా బోరు కొట్టవు. కానీ చెడు జ్ఞాపకాలు ఓ చెడు పుస్తకం లాంటివి. వాటిని తిరగేయాలంటే చాలా బోర్ కొడుతుంది. నిజమైన సంతోషం అంటే ఎప్పుడు ఏది దాచుకోకుండా మాట్లాడటం, ఎప్పుడు దేనికి భయపడకుండా బ్రతకటం. సమస్యలే రాకుంటే జీవితం విలువ తెలియదు. సమస్యలు ఎదురైనప్పుడు దానిని పరిష్కరించుకోవడం తెలియకపోతే జీవితం విలువ తెలిసినా పెద్ద ప్రయోజనం ఉండదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.